హాయ్, వెల్కమ్ టు రాధిక రంగవల్లి. అందరూ ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగానే ఉన్నాం. చూసారు కదా, మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూస్తుంటారు, టైటిల్లో చూస్తుంటారు. అవునండి, మా వ్యవసాయ భూమిలో మీరు చూసే ఉంటారు కదా, చాలా బ్లాగ్స్లో అంటే చూపించిన కదా మా ల్యాండ్. సో అక్కడే అనమాట మేము చిన్నగా ఫామ్ హౌస్ ప్లాన్ చేస్తున్నాము. అంటే మన పాత సబ్స్క్రైబర్లకైతే ఇక్కడ ఈ అడుగున మనము ఉప్పలమ్మ దావత్ చేసుకున్నాము అంటే అవన్నీ కూడా చూసే ఉంటారు. పాత వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఆ ప్లేసే ఆ అడిగే అనమాట. అయితే యాక్చువల్గా అయితే వెళ్తున్న అన్నయ్య కౌలు చేస్తున్నారు మా ల్యాండ్. అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడ ఇంతకుముందు టమాటా చేను ఉండే అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక అది డోజర్ వచ్చింది కదా, అదంతా క్లీన్ చేస్తుంది. అయితే టమాటాలు ఆ అన్నయ్య కౌలు చేసి అన్నయ్య ఇంకో నెక్స్ట్ వీక్ కాక ఆ నెక్స్ట్ వీక్ తీసేస్తా అని ఇక్కడ మొక్కజొన్న వేద్దామన్నట్టుగా అనుకున్నారంట అన్నయ్య. సరే, ఇంకా మాకు ముహూర్తం కొంచెం ముందుకు జరిగిందనమాట. మేము కూడా అప్పుడే అనుకున్నాము. అంటే మా పేరు మీద కార్తీక 4వ సోమవారం బాగుందని చెప్పారు. ఇంకా మేము యాక్చువల్గా అయితే డిసెంబర్లో అనుకున్నాము. ఇంకా అట్లా కాదనేసి ఇంకా ఈ డేట్కే ఫిక్స్ అయిపోయినాము. ఇంకా అదంతా టమాటా తోట అదంతా కూడా తీసేసి డోజర్తో ఇట్లా వేస్తున్నాం అనమాట. ఇంకా ముహూర్తం ముఖ్యం కదా, అందుకనేసి. అయితే ఈ టమాటాలు కూడా కొన్ని పచ్చిగా ఉండే, అవన్నీ కూడా ఇంకా తెంపారు. అన్నీ అక్క వాళ్ళు మేము కొన్ని అట్లా తీసుకున్నాము. అయితే ఫస్ట్ ఇల్లు కట్టాలంటే మనం ఏం చేయాలి, వాస్తు చూపించాలి కదా. మా ల్యాండ్ అంతా కూడా వాస్తు చూపించినాము తెలిసిన వాళ్ళతో. అంటే ఇంకా మొత్తం ఇదంతా చూపిస్తే ఇటువైపు వేసుకోవాలని చెప్పారనమాట. మనం బోర్ వేసాం కదా, అక్కడ అట్లా లాస్ట్కి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ అనుకున్నాం మేము యాక్చువల్గా, అక్కడ వద్దని చెప్పారు. ఇటు పైకే ఉండాలి, ఇక్కడే వేసుకోండి అని చెప్పారనమాట. అక్కడ మేము మంచిగా ప్లాన్ చేసుకుని ఉంటే మామిడి తోట అట్లా అనేసి ఇంకా అది కాదనేసి ఇంకా మేము ఇటువైపు సరేలేండి ఇంకా అనేసి ఇంకా ఇటు ఓకే అన్నారు కదా అనేసి ఇంకా బావి వస్తుంది కదా, ఆ బావికి చూసి కూడా ఆ వాస్తు చూసి కూడా కొంచెం లోపలికి జరిపారనమాట. ఇటువైపు ముందుకైతే బావి పడుతుంది అనేసి. అదిగోండి. అయితే ఆ పంతులు గారు చూసి వెళ్ళిపోయారు. మేమైతే అయ్యగారు అంటాము. ఆ అయ్యగారు చూసి వాస్తు ఇట్లా సోయన్స్ అని చెప్పేసి వెళ్ళిపోయాక తెల్లారి ఇది ఆ రోజే అనమాట మేము భూమి పూజ చేసుకున్న రోజే. ఇది ఎర్లీ మార్నింగ్. ఇందాక ట్రాక్టర్తో అదంతా క్లీన్ చేసింది అయితేనేమో ఈవినింగ్. ఇంకా భూమి పూజకు కూడా మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయ్యగారిని పిలిచాము. మాకు సెంటిమెంట్ అనమాట అయ్యగారు. మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచే వచ్చారనమాట ఇద్దరు అయ్యగారులు. అయితే అయ్యగారు వచ్చేలోపు ఈలోపు మనం ముగ్గు పోసుకుందాం అన్నట్టుగా అట్లా పోస్తున్నారు. అవి సలాకులు ఉంటాయి కదా ముగ్గు ప్లేస్లో, మీరు గమనించండి. ఆ సలాకులు వాస్తు అయ్యగారు వేసి వెళ్ళిపోయారనమాట. వాళ్ళే వేస్తారు అట్లా. ఇంకా నెక్స్ట్ డే మనకు అయ్యగారితో పని కాబట్టి ఇంకా అయ్యగారే వచ్చారనమాట. ఇంకా అయ్యగారు సామాన్ రాస్తాడు కదా, ఇంకా అవన్నీ కూడా తెచ్చుకున్నా. అదిగోండి చేపలో పెట్టుకున్నా. ఆ కుండ అయితే ఇక్కడదే బావి దగ్గరదే. ఇంకా వాటర్కి బకెట్కి ఏం లేదని అందులో తెచ్చి పక్క పెట్టుకున్నాం అనమాట. అన్నీ కూడా పుదియడానికి. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు ఇక్కడ చిన్నగా కనీసం ఒక షెడ్ లాగానైనా వెయ్యాలి అనేసి. ఎందుకు ఏంటి అనేది ముందు కమ్మింగ్ వ్లాగ్స్లో అన్నీ చెప్తాను. ఇది ఎంత ఏంటి అనేసి కూడా అన్ని వ్లాగ్స్ ఎంత అయినాయి, దేనికి ఎంత అయినాయి ఏంది అనేది కూడా చెప్తాను నేను. అది ఉప్పలమ్మ తల్లికి కూడా నేను ప్రతిసారి ఏం మంచి పనికైనా దేనికైనా అమ్మవారికి అయితే కంపల్సరీ నేను కొబ్బరికాయ కొట్టుకుంటా, పసుపు కుంకుమ వేసి మంచిగా దీపారాధన చేసుకున్నా లోపల. ఇంకా అయ్యగారి కోసం చూస్తున్నాం అనమాట. మేము హైదరాబాద్లోనే ఉంటాము. కాకపోతే ఇక్కడ వేయడానికి కారణం అయితే ఏంటంటే మేము వెళ్ళిన ప్రతిసారి అసలు ఎండలో ఉండడము, ఈవినింగ్ అయితే మళ్ళీ ఎమ్మటే రావడము, ఎంత నైట్ అయినా హైదరాబాద్ చేరుకోవడము, అక్కడ స్టే చేసేలాగా లేదు. సో ఇబ్బంది అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఉప్పలమ్మ దావతే చేసుకున్నాక అన్ని వంటలు చేసుకుంటాము. ఆ ఏ నైట్ అయినా కూడా ఇక్కడికి రావాల్సి వస్తుంది అనమాట. అదే అక్కడ ఒక ఇల్లు లాగుంటే బాగుంటుంది కదా అనేసి ప్లాన్ చేసాము. అట్లా వండిన కూరలు కూడా పారవేయాల్సి వస్తుంది, అదంతా వేస్ట్ అవుతుంది అనమాట. ఫుడ్ ఎట్లయినా ఉండాలి అని ఇట్లా ప్లాన్ చేసామన్నమాట. ఇదిగోండి మా ఊరు అయ్యగారు అనమాట. నెంబర్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా. మంచిగా ఎక్కడికైనా వెళ్తారు, మంచిగా చేస్తారు పూజ. మాకు ఎట్లా అంటే అయ్యగారు మనస్ఫూర్తిగా చేసినట్టు అనిపిస్తుంది, నాకు అందుకే ఇష్టము. శ్రీ గణేశారదాగురుభ్యో నమః. శ్రీమన్మదిక్కిరసహితాయాం సమస్త అనంతాన్విత పూర్వకతహితాయాం రాహుకాలదోష దుర్ముహూర్తదోష వర్జదోష గులికకాలదోష సకలార్ధదోషయిత ఉత్తరిషభకర్మణ్యాన్విత పూర్వకతహితాయాం సకలారిష్టదోష నివారణార్థం ప్రప్రదమాతః విఘ్నేశ్వర మహాగణాధిపతి గౌరీం దేవతా సహిత
యజమానస్తమే స్థాయామి వంశపార పరంపరస్తేన పూర్వకరహితాయమస్మి స్థాయామి ఇష్టదేవత శ్రీనివాసాయ మంగళం అతాయాం అతాద్ద ఉత్తరే శమకన్మన్య దీప ప్రజ్వాల్య ముహూర్తో సమూహోతోస్తు ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం పరవదామోహం దీపేన సాధ్యతే సర్వం నస్తాయామి ఉషాదీపః నమోస్తుతే పునఃక్షారోపణాని గృహీత్వా ఆయాంతు శ్రీ విఘ్నేశ్వర నమః గణాధిపతి దేవత ధ్యానాంచ కరిష్యే ఓం ఘం గణపతయే నమః ఓం శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతభక్తానాం ఏకదంతాపవాస్మహే అక్షారోపణాం తపహారిక చాంద్రమానేన స్వస్తి స్త్రీ క్రోధీనామ సంవత్సరే దక్షిణాయన పుణ్యకాలే శరదృతు కార్తీకమాసేతః ఓం ఘం గణపతయే నమః నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమహి అతాయిమే స్వాగత సుస్వాగత స్వాగత సుస్వాగత సుస్వాగత స్వాగత సుర సుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మశరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమిష ప్రియం కరరుగపదశం కంకణపాలిం కపలిత పద్మరుచిం సురపతివయ్యం సుందరరత్నం సురచితమణిమకుటం ప్రణమతదేహం ప్రకటితతాళం షడ్గిరితాళమిదం తద్ధం షడ్గిరితాళ ఈశాన్యం ఒక బాక్స్ పెట్టి మీకు వచ్చారా సార్ చెప్పి నేను పోయి వచ్చేది లాభస్తేషాం జయస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామింద్రవర్షావృతయాస్తు జనార్దనః మొత్తం పోయేనా సరిపోయింది 5 మార్కులు వస్తారుగా 5 మార్కులు అదులు పక్కన అత ఉత్తశబకర్మణ్య సమస్తాయ అత ఉత్తరే శబకర్మణ్యాగ్నేన సహితాజం హిరణ్యవర్ణాం హరిణీ సువర్ణ రజతస్రజాం గీత లోపలికి ఎన్ని మార్లు తవ్వారు? ఒక 10 మార్లు కావచ్చు. ఎన్ని మార్లు అయినా అమ్మా మీరు ఎట్లనమ్మా 5 మార్లు 5 దోశలు తీసి ఇందులో వేయండి అమ్మా. మీరు అది ఐదు మార్లు అస్యాయం యజమానస్యాం భూశంకుస్థాపన సమయార్థే భూపూజ తీయండి మీరే తీయండి చేతితో తీయండి. అశ్వభోర్వామృతమధ్యామస్సిన ప్రబోధినీ చిత్రాస్త్రాకరణ రావాలి స్వామి. అంటే తవ్వడం వీళ్ళిద్దరు కలిపి ఒకటే. మేమిద్దరం ఒకటే.
ఒకరు తీశారు అంటే ఇద్దరు ఒకటి మీ ఇష్టం అలా పర్లేదు మన మేసీ సోమతో చేసిన పర్లేదు ఇక్కడ ఇది కౌలు చేస్తాం రెడీగా ఉంది ఓం అజం ముహూర్త సమహూతోస్తు ఓం ప్రవంతైరాజా వరుడా బృహస్పతిః ప్రవంత ఇంద్రస్వాగ్నిష్టలాశ్చం ధారయతాం ద్రవం అతాత్తః కింద చేతులు ఇటు రావాలి సమహూర్త వస్తు అవసరం లేదు కుంకుమ జల్లండి నిమ్మకాయలు కట్ చేసుకోండి ఫస్ట్ మొత్తం మహే గాతుం జగ్నాయ గాతుం జగ్నపతయే దైవేశం శం నో అస్తద్విపదే శం చతుష్పతి శాంతి శాంతి పసుపు కుంకుమ చల్లండి పాపదమ్మ పాప ఇదండి పేరు అమ్మాయి పేరు నాకు ఒకసారి పంపించండి ఇది కూడా మీరు తీసుకున్నాను డేట్ ఆఫ్ బర్త్ టైము పూర్తి పెద్ద ఇంటి పెద్ద అమ్మాయి పేరు అమ్మాయికి తల్లి పేరు చూసారు కదా. అయితే యాక్చువల్గా అయితే నేను వేరే ఛానల్ పెడదాం అనుకున్నా, ఇంకా ఫామ్ హౌస్ గార్డెనింగ్ ఇదంతా వస్తుంది కదా, అగ్రికల్చర్ దీని కిందకి నాది బ్లాగ్స్ కదా, కాకపోతే ఇంకా ఇందులోనే పెట్టేస్తున్నా. చూద్దాము, మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి, మంచి ప్లాన్స్ ఇవ్వండి. అంటే వేరే ఛానల్ పెట్టాలా లేకపోతే ఇందులోనే అప్లోడ్ చేయమంటారా? ఇంకొకటి ఏంటంటే ఇంటికి సంబంధించినవి కూడా మంచి మంచి ప్లాన్స్ అయితే ఇవ్వండి మీ దగ్గర. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఏమైనా విత్తనాలు ఉంటే దాయండి అబ్బా నాకు ఇద్దరు. సో ఇదంతా పునాది అనమాట. ఇంకా మా వారైతే అటే ఉంటున్నారు, ఇంకా పిల్లలకి ఇక్కడ స్కూల్ కాబట్టి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నా. సో ఇట్లా పునాది తీశారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అనమాట. ఫామ్ హౌస్ వీడియోస్ వస్తూ ఉంటాయి, అప్డేట్స్ ఇస్తూ ఉంటా, ఏంటి ఈరోజు ఏంటి పని అనేసి. ఎందుకంటే కట్టుకునే వాళ్ళకి ఇంకా ఎవరైనా కట్టుకునే వాళ్ళకి కొంచెం ఉపయోగం కదా వాళ్ళకి, అట్లా అనేసి అందుకే షేర్ చేస్తున్నా. దేనికి ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా ప్లాన్ చేసుకుంటారు కదా. సో అది అంటే ఇసుకకి ఎంత, ఈ మేస్త్రీ వాళ్ళకి ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్స్ నేను మంచిగా వివరంగా చెప్తా. అందరూ కూడా బ్లెస్ చేయండి, అంతా మంచిగా జరగాలని. అసలైతే నేను ఇప్పుడు పెట్టొద్దని అనుకున్నా ఈ భూమి పూజ ఇదంతా కూడా. ఇంకా వీడియోస్ అన్నీ నా ఫోన్ హీట్ ఎక్కుతుంది, వేడెక్కుతుంది అనేసి ఇంకా నేను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నేను ఎప్పుడు పెడదాం అనుకున్నా అంటే అంతా కలిపి ఒక 2-3 వీడియోసే చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా మెమరీ లాగా ఉంటాయి కదా ఒక్కొక్కటి, భూమి పూజ ఇవన్నీ కూడా. ఏం కాదు, ఇంకా మా వారి పర్మిషన్తోనే పెడుతున్నా అనమాట. ఇంకా ఏం కాదు పెట్టేయమని అన్నారు. సో ఇట్లా అనమాట. ఎంతైనా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఎందుకంటారో ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుంది మాకు, ఇంకా ముందు కూడా అర్థమవుతుందేమో. మామూలు విషయం కాదు ఇల్లు అంటే. ఇంతకీ రేకుల షెడ్డా స్లాబా అనేది కూడా ముందు బ్లాగ్స్లో చెప్తా. అయినా ఈ పాటకే మీకు అర్థమై ఉంటుంది. అన్నీ ఒకే వీడియోలో చెప్తే బాగుండదు కదా, మళ్ళీ అన్నీ లీక్ చేసినట్టు అవుతాయి కదా. సో అందుకని ఇక్కడ థంబ్నెయిల్స్ చేసుకుంటా కదా, ఇక్కడ కొన్ని పిక్స్ అనమాట. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.